వెల్కమ్ టు టీసాట్. సో జనరల్ ఇంగ్లీష్లో మరొక టాపిక్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ని బట్టి వర్బ్ అనేది తీసుకోవాలి. సింగులర్ సబ్జెక్ట్ అనుకోండి, సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఎలా ఉంటాయి, సింగులర్ ప్లూరల్ అంటే ఏంటి, వర్బ్ కూడా సింగులర్ ప్లూరల్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసాను చూడండి. ఏ చైల్డ్ ఈజ్ ఆర్ ఆర్ ప్లేయింగ్. ఓకే, మరొక సెంటెన్స్ చూడండి. చిల్డ్రన్ ఈజ్ ఆర్ ఆర్ ప్లేయింగ్. ఓకేనా? నౌ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఏ చైల్డ్. ఏ అంటే ఏంటి? ఆర్టికల్స్లో మనం డీల్ చేసాం. ఏ అంటే ఒక, ఏ, యాన్ అనేవి ఒక అని యూస్ చేస్తాము. ద అనేది డెఫినెట్ ఆర్టికల్, పర్టికులారిటీ చెప్పాలి అని అనుకుంటే ద అనే ఆర్టికల్ యూస్ చేస్తామని మనం ఆర్టికల్స్లో నేర్చుకున్నాం. రైట్. సో ఏ అంటే ఒక, అంటే ఇక్కడ ఏంటి, ఒక చైల్డ్ అంటే వన్ చైల్డే ఉన్నాడు. అంటే ఇదేంటి, సింగులర్ ప్లూరల్ అంటే సింగులర్. మరి నెక్స్ట్ చూడండి, చిల్డ్రన్ అంటే ఏంటి, చాలా మంది ఉన్నారు అని, చాలా మంది చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని మనం చిల్డ్రన్ అని అంటాం. సో విచ్ ఇస్ సింగులర్, విచ్ ఇస్ ప్లూరల్? ఏ చైల్డ్ అనేది ఏంటి, సింగులర్. చిల్డ్రన్ అనేది ఏంటి, ప్లూరల్. ఓకే, నౌ లిజన్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ఒకవేళ సింగులర్ ఉందనుకోండి, సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వర్బ్ కూడా సింగులర్ ఉండాలి. ఓకే, అండ్ దెన్ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్బ్ కూడా ప్లూరలే ఉండాలి. ఈ అగ్రిమెంట్ని ఏమంటారంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ వాడాలి, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ వాడాలని మనం తెలుసుకున్నాం. సరే, ఇక్కడ చూడండి. ఏ చైల్డ్ అనేది సింగులర్, రైట్? నౌ సింగులర్ సబ్జెక్ట్కి మనం ఏం వాడాలి? సింగులర్ వర్బ్ వాడాలి. నౌ ఈజ్ ఆర్ మధ్యలో ఏది సింగులర్, ఏది ప్లూరల్? ఈజ్ ఈజ్ సింగులర్. ఓకే, ఆర్ అనేది ఏంటి, ప్లూరల్. నెక్స్ట్ చూడండి, చిల్డ్రన్ ఏంటి, ప్లూరల్ అని చెప్పాను. సో ప్లూరల్కి ఏం తీసుకోవాలి? ప్లూరల్ వర్బే తీసుకోవాలి. అంటే ఈజ్ తీసుకుంటామా, ఆర్ తీసుకుంటామా? ఆర్ తీసుకుంటాము. ఓకేనా? సో ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అయితే సబ్జెక్ట్స్ అనేవి ఏమేమై ఉంటాయి సబ్జెక్ట్స్? సబ్జెక్ట్ క్యాన్ బి ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, సబ్జెక్ట్లు రెండు అవుతాయి, నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ అవుతుంది. నౌన్ అంటే ఏంటి మనకు తెలుసు. నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్, ఏవైనా నేమింగ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్, చిల్డ్రన్, ఓకే, లేదా ప్రియా, కార్తిక్, గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్, ఇవన్నీ ఏంటి, నౌన్స్. నౌన్ ఎలా గుర్తుపట్టాలని మనం నౌన్ చాప్టర్లో నేర్చుకున్నాము. వాట్ అన్న క్వశ్చన్ వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది, ఏమవుతుంది, నౌన్ అని నేర్చుకున్నాం. ఓకే, సో నౌన్ ఈజీగా గుర్తుపట్టవచ్చు. సబ్జెక్ట్ క్యాన్ బి ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. మరి ప్రొనౌన్ ఏంటి? ప్రొనౌన్ ఏమేమి ఉంటాయి? ప్రొనౌన్ ఏంటి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మనం వర్బ్ చాప్టర్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ పర్సన్ ఏంటి, ఐ, వి. సెకండ్ పర్సన్ ఏంటి, యు. థర్డ్ పర్సన్ ఏంటి, హీ, షీ, ఇట్, దే అని మనం నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. సో ప్రొనౌన్స్ మనకి ఈజీగా తెలుసు. ఇంకా కొన్ని మనం రూల్స్ చూస్తాం, దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ సబ్జెక్ట్ క్యాన్ బి అ నౌన్ అండ్ ప్రొనౌన్ అని తెలుసుకున్నాం కాబట్టి నౌన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రొనౌన్లు ఏమేమి ఉంటాయో ఇప్పుడు మనం చూడాలి. ఓకే, సరే. అయితే వర్బ్ ఏమేమై ఉంటుంది? వర్బ్ యొక్క క్లాసిఫికేషన్ కూడా మనం చూసాం. ఏమని చూసాము? వర్బ్ అనేది మెయిన్ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్ అని చూసాం. ఇవన్నీ మనం వర్బ్ చాప్టర్లో నేర్చుకున్నవి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ ప్రీవియస్ చాప్టర్స్ అన్ని చూసిన తర్వాత లాస్ట్కి మనం ఈ చాప్టర్ చదవాలి. ఎందుకు? ఈ చాప్టర్లో చూడండి, సబ్జెక్ట్ క్యాన్ బి అ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ చాప్టర్ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఓకే, నౌన్ ఇది నౌన్ అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా? అలాగే ప్రొనౌన్ చాప్టర్ కూడా ఫినిష్ అప్ అవ్వాలి, వర్బ్ చాప్టర్ అయిపోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే లాస్ట్ మనం చదవాల్సిన చాప్టర్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, సరే. అయితే వర్బ్ జనరల్ ఒక క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మెయిన్ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ అనేది ఏంటి? యాక్షన్తో సంబంధమైన వర్డ్స్ అన్నీ కూడా ఏమంటారు? మెయిన్ వర్బ్స్ అంటారు. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని రకాలు? హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆఫ్ 2 types. ఏంటది? ప్రైమరీ హెల్పింగ్ వర్బ్.
ఓకే, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ లేదా మోడల్ వర్బ్స్ అని చదివాం. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్లో మళ్ళీ ఏమేమి ఉంటాయి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా మనం చూస్తాం. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, ఆర్, యామ్, వాస్, వర్. ఓకే, డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఇవన్నీ చూస్తాం మన వర్బ్ చాప్టర్లో చాలా డీటెయిల్గా చదివాం. అయితే ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్లో ఇందులో ఏవి సింగులర్ ఏవి ప్లూరల్ అవి కూడా చూసాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? నౌన్ చాప్టర్ని చదవాలి, ప్రొనౌన్ చాప్టర్ చదవాలి, అండ్ దెన్ వర్బ్ చాప్టర్ చదవాలి. ఆ తర్వాతనే మనము ఈ చాప్టర్కి రావాలి. సో అర్థమైంది కదా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఇదే అగ్రిమెంట్. అయితే ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ ప్రకారము వర్బ్ అనేది అగ్రి అవుతుంది. ఓకే, అయితే ఈ చాప్టర్కి మరొక పేరు కూడా ఉంది. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అంటే చూడండి, సబ్జెక్ట్ వర్బ్ agreement is also called as concord. ఓకేనా, దీని ఏమంటారు? కాన్కర్డ్ అని అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ వర్డ్ని సినోనిమ్స్లో అడిగాడు, యాంటోనిమ్స్లో కూడా అడిగాడు. ఓకేనా, సో అసలు కాన్కర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? కాన్కర్డ్ అంటే అగ్రిమెంట్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ పదంలో అంటే ఈ వర్డ్లో కాన్కర్డ్లో కార్డ్ అనే CORD అనే రూట్ వర్డ్ దాగి ఉంది. ఓకే, దిస్ ఇస్ అ రూట్ వర్డ్ కార్డ్. కార్డ్ అంటే ఏంటి? హార్ట్. ఓకే, కార్డ్ అంటే ఏంటి? హార్ట్. ఓకే, అయితే మీరు అనొచ్చు, అదేంటి మేము సైన్స్లో చదివాము, కార్డియో అంటే హార్ట్ కదా, ఇక్కడ CO ఉంది, ఇది కూడా హార్టే అవుతుందా అంటే ఇది కూడా హార్టే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్విటేషన్స్లో ఈ వర్డ్ చూసుంటారు, కార్డియల్లీ. వి కార్డియల్లీ ఇన్వైట్ యూ అని చూసుంటారు. ఓకే, కార్డియల్లీ ఇన్వైట్ యూ అంటే ఏంటి? మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అంటే హృదయపూర్వకంగా అంటే ఏంటి? ఇక్కడ హార్ట్కి సంబంధించిందే కదా. సో కార్డ్ అని ఎక్కడొచ్చినా దాని మీనింగ్ ఏంటి? హార్ట్ఫుల్లీ అని అర్థం. ఓకేనా, నౌ లిజన్. అయితే ఇప్పుడు ఈ పదాన్ని మనం ఏం చేయాలి? ఈ వర్డ్ని ఏం చేయాలంటే ఇక్కడ స్ప్లిట్ చేయాలి. ఓకే, వొకాబులరీ ఎలా చదవాలి? దిస్ ఇస్ a word. ఓకే, ఆ వర్డ్ని ఏం చేయాలి? ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలియాలంటే దాన్ని ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే మనకి రూట్ వర్డ్స్ దొరుకుతాయి. ఓకే, కార్డ్ అంటే హార్ట్. మరి కాన్ అంటే ఏంటి? CON. కాన్ అంటే టుగెదర్ అని అర్థం. టుగెదర్. ఓకే, సో కార్డ్ అంటే హార్ట్, కాన్ అంటే టుగెదర్. అంటే ఏంటి? హృదయానికి దగ్గరగా. హృదయానికి దగ్గరగా ఉందంటే అగ్రిమెంట్ జరిగిందా, డిసగ్రిమెంట్ జరిగిందా? అగ్రిమెంటే జరిగింది. సో అందుకని ఈ చాప్టర్ పేరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని కాన్కర్డ్ అని కూడా అంటారు. మరి దీనికి ఆపోజిట్ ఏమై ఉంటుంది చెప్పండి? డిస్కార్డ్ అని చెప్పొచ్చు. డిస్కార్డ్, ఈ వర్డ్ కూడా అడిగాడు, DISCORD. ఓకేనా, డిస్కార్డ్. ఈ వర్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాన్కర్డ్కి ఆపోజిట్ ఏంటి? డిస్కార్డ్. కార్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ కార్డ్? కార్డ్ అంటే హార్ట్. డిస్ అంటే ఏంటి? నెగటివ్ ప్రిఫిక్స్. సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్. ఓకే, సో డిస్ అనేది ఏంటి? నెగటివ్ ప్రిఫిక్స్. అంటే ఏంటి? అది హార్ట్కి చాలా క్వారలింగ్, అంటే హార్ట్కి దగ్గరగా కాదు, హార్ట్కి దూరంగా. అంటే ఏంటి? డిసగ్రిమెంటేగా. ఎస్, సో కాన్కర్డ్ అంటే అగ్రిమెంట్, డిసగ్రిమెంట్, డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్. ఈ 2 వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు. ఓకేనా, సరే, ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్ చూసాము. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ ప్రకారము వర్బ్ అనేది ఎలా అగ్రి అవుతుంది అనేది మనం చూసాం. దీనికి సంబంధించి ఒకసారి కాన్సెప్ట్స్ చూసిన తర్వాత రూల్స్లోకి వెళ్దాం. చూడండి, నేను చెప్పినవి ఇవన్నీ కూడా. అ సబ్జెక్ట్ క్యాన్ బి ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఓకే, సరే, నౌన్ సింగులర్ ఏమేమి ఉంటాయి, ప్లూరల్ ఎలా ఉంటాయి? నౌన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్. బాయ్ ఈజ్ సింగులర్. దీన్ని ప్లూరల్ చేయాలంటే ఏం చేస్తాము? SES యాడ్ చేస్తాం. సో బాయ్ కాస్త ఏమైంది? బాయ్స్ అయింది, అది ప్లూరల్ అయిపోయింది. బాక్స్ ఉంది, బాక్స్. ఓకే, బాక్స్ అనే వర్డ్ ఉంది. దీన్ని ప్లూరల్ చేయాలంటే ఏం యాడ్ చేస్తాము? బాక్సెస్. ఏం యాడ్ చేసాము? ES యాడ్ చేసాము. సో ఒక నౌన్ని సింగులర్ నుంచి ప్లూరల్ చేంజ్ చేయాలి అంటే SESని యాడ్ చేయాలి. ఓకేనా, అది నౌన్. నౌ ప్రొనౌన్లో ఏవేవి సింగులర్ ఏవేవి ప్లూరల్ మనం చదివాం కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. దాంట్లో ఏవి సింగులర్ ఏవి ప్లూరల్ కూడా మనకు తెలుసు. చూడండి, ఐ ఈజ్ వాట్? సింగులర్. వి కాస్త ఏమవుతుంది? ప్లూరల్ అవుతుంది. యూ అనేది సింగులర్ అండ్ ప్లూరల్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్ మనం తీసుకోవాలి. ఓకే, అండ్ దెన్ హీ షీ ఇట్ అనేవి ఏంటి? సింగులర్. దే అనేది ఏంటి? ప్లూరల్. రైట్, సో a subject can be a noun or a pronoun. ఏవి సింగులర్ ఏవి ప్లూరల్ కూడా చూసాం. రైట్, నెక్స్ట్ వర్బ్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, వర్బ్ చెప్పాను కదా, ఇట్ విల్ బీ ఆఫ్ 2 types. ఓకే, మెయిన్ వర్బ్ అండ్ దెన్ హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ ఈ కాన్సెప్ట్స్ కూడా మనం డీటెయిల్గా చదివాం ఇక్కడ వర్బ్ అనే చాప్టర్లో. ఓకే, సింగులర్ అండ్ ప్లూరల్.
నౌన్కేమో సింగులర్ నుంచి ప్లూరల్ చేయాలంటే ఎస్ఈఎస్ యాడ్ చేస్తాము, అవునా? కానీ వర్బ్కి చూడండి, సింగులర్కే ఎస్ఈఎస్ ఫార్మ్స్ ఉంటాయి, ప్లూరల్ ఫార్మ్స్కి ఉండవు. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ హెల్పింగ్ వర్బ్స్లో మనకు తెలిసింది కదా, ఈజ్, యామ్ సింగులర్, ఆర్ వచ్చేసరికి ప్లూరల్, వాజ్ సింగులర్, వర్ ప్లూరల్ అవుతుంది, హ్యాజ్ సింగులర్, హ్యావ్ వచ్చేసరికి ప్లూరల్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ మనం చూసిన కాన్సెప్ట్సే, కాకపోతే ఇక్కడ జస్ట్ మనం ఒకసారి ఒక బ్రష్ అప్ చేసుకోవాలి మనం ఏం చదివాము అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ చూడడం. రైట్, ఇప్పుడు ఇక్కడ మెయిన్ అసలు ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం కొన్ని బేసిక్ రూల్స్ చూద్దాం, అవి చాలా ఫ్రీక్వెంట్గా అపియర్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ రూల్ ఏంటో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి చాప్టర్స్ చదివినప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ చేయాలి. క్వశ్చన్స్ చేసిన తర్వాత రూల్ అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్, ఓకే, అండ్ శ్యామ్, రామ్ అండ్ శ్యామ్ హ్యాజ్ ఆ హ్యావ్ కమ్. ఆన్సర్ ఏమై ఉంటుంది దీనికి? నెక్స్ట్ చూడండి, సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ కియారా వెర్ ఆర్ వాజ్ గివెన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఓకే, సరే, అసలు కాన్సెప్ట్ ఏంటో చూడండి. ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్లో ఏం జరిగింది? అండ్ అనే కంజంక్షన్ ఉంది, అవునా? అండ్ అనే కంజంక్షన్ ఉంది, ఇక్కడ కూడా అండ్ అనే కంజంక్షన్ ఉంది. కంజంక్షన్ ఏం చేస్తుంది? 2 పదాలని జాయిన్ చేస్తుంది. కంజంక్షన్ అంటే కనెక్ట్ చేస్తుంది, జాయినింగ్ వర్డ్స్. సో ఈ అండ్ అనేది సబ్జెక్ట్ 1 అండ్ దెన్ సబ్జెక్ట్ 2 రెండింటిని జాయిన్ చేసింది. అండ్ సెకండ్ సెంటెన్స్లో కూడా అండ్ అనే పదము, అండ్ అనే కంజంక్షన్ 2 సబ్జెక్ట్స్ని, దిస్ ఇస్ సబ్జెక్ట్ 1 అండ్ దిస్ ఇస్ సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసింది. ఓకే, సో ఈ కేసెస్లో అంటే ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ వర్బ్. ఈ వర్బ్ ముందు ఏమున్నాయి? సింగులర్ సబ్జెక్టా, ప్లూరల్ సబ్జెక్టా? సింగులర్ సబ్జెక్టా, ప్లూరలా? ప్లూరల్. ఎందుకు? 2 ఉన్నాయి, సబ్జెక్ట్ 1 ఉంది, సబ్జెక్ట్ 2 ఉంది, 2 కూడా అండ్తో జాయిన్ చేయబడింది. ఇలా ఉన్నప్పుడు సబ్జెక్ట్ 1 ఉండి అండ్ దెన్ సబ్జెక్ట్ 2, ఈ 2 కూడా అండ్ అనే కంజంక్షన్తో జాయిన్ చేయబడితే అంటే 2 సబ్జెక్ట్స్ ఉన్నట్టు. 2 సబ్జెక్ట్స్ అంటే సింగులరా, ప్లూరలా? ఆబ్వియస్గా ప్లూరలే. సో ప్లూరల్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ప్లూరల్ వర్బే తీసుకోవాలి. ఓకే, సో ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. చూడండి, రామ్ అండ్ శ్యామ్ అంటే 2 సబ్జెక్ట్స్ ఉన్నట్టు అంటే ప్లూరలే కదా. సో హ్యాజ్, హ్యావ్, ఈ రెండిట్లో ఏది ప్లూరల్, ఏది సింగులర్? హ్యాజ్ సింగులర్, హ్యావ్ వచ్చేసరికి ప్లూరల్. సో ఆన్సర్ ఏమవుతుంది? హ్యావ్ అవుతుంది. ఎందుకు హ్యావ్ అవుతుంది? ఎందుకు? 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే ప్లూరల్ ఉంది కాబట్టి మనం ప్లూరల్ తీసుకోవాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. నెక్స్ట్ చూడండి, అండ్ అనే కంజంక్షన్ 2 సబ్జెక్ట్స్ని కలిపింది అంటే 2 సబ్జెక్ట్స్ ఉన్నట్టు అంటే ప్లూరల్. సో ప్లూరల్ ఉంది కాబట్టి వర్ తీసుకుంటామా, వాస్ తీసుకుంటామా? వర్రే తీసుకుంటాము. ఎందుకు? వర్ అనేది ఏంటి? ప్లూరల్ కాబట్టి. సో ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 ఏంటి? అండ్ అనే కంజంక్షన్ 2 సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేస్తే, అండ్ అనే కంజంక్షన్ 2 సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేస్తే 2 సబ్జెక్ట్స్ ఉన్నట్టు అంటే అది ప్లూరల్. సో ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 చూడండి. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1కి రూల్ నెంబర్ 2కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. అండ్ ఓకే, ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ అనే కంజంక్షన్ 2 పదాలని కనెక్ట్ చేసింది. ఏం తీసుకోవాలి? బ్రింగ్ తీసుకోవాలా, బ్రింగ్స్ తీసుకోవాలా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అంతే. అండ్ అనే కంజంక్షన్ 2 సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసింది, స్లో అండ్ స్టడీ. నెక్స్ట్ చూడండి, అండ్ అనే కంజంక్షన్ 2 సబ్జెక్ట్స్ని, పీస్ అండ్ హార్మోనీ, 2 సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసింది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, కానీ ఇవి సింగులర్ సబ్జెక్ట్సా లేకపోతే ప్లూరల్ సబ్జెక్ట్సా? ఇంతకు ముందు ఏమైంది? ఇంతకు ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ 2 సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసింది, 2 ఉన్నట్టు. ఓకే, 2 సబ్జెక్ట్స్ ఉన్నట్టు, అందుకే మనం ప్లూరల్ తీసుకున్నాం. కానీ ఈ కేసులో ఏమైందంటే, ఈవెన్ దో వీ హ్యావ్ అండ్ యాజ్ ఎ కంజంక్షన్ అండ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు సబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ అ సింగిల్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటి? పేరింగ్ వర్డ్స్. వీటిని ఏమంటారు? పేరింగ్ వర్డ్స్ అని అంటారు. అంటే ఇవి ఎప్పుడూ కూడా జతలుగానే ఉంటాయి. ఓకే, పేరింగ్ వర్డ్స్ అని అంటారు వీటిని. అంటే ఇక్కడ చూడండి, ఎందుకు ఇవి పేరింగ్ వర్డ్స్ అయ్యాయి? చూడండి, ఏజ్తో పాటు మనకు వచ్చేది ఏంటి? ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఏజ్ సపరేట్, ఎక్స్పీరియన్స్ సపరేట్ కాదు. ఏజ్తో పాటు మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఈ 2 కలిపితేనే ఒక సబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఉన్నా కూడా ఇది ఒక సబ్జెక్ట్ అనుకోవద్దు. ఇవి పేరింగ్ వర్డ్స్, ఇవి ఎప్పుడు కూడా పేర్స్ లాగానే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, స్లో అండ్ స్టడీ. ఇది మనకు తెలుసు కదా,
ర్యాబిట్ అండ్ టొటాయిస్ స్టోరీ మనకు వినుంటాం మన స్కూల్స్లో. ఓకే, స్లో అండ్ స్టడీ ఈ రెండు కూడా ఏంటి పేరింగ్ వర్డ్స్. ఈ రెండు కూడా ఒకదాని వెంటనే ఇంకొకటి రావాలి అది. సో స్లో అండ్ స్టడీ అంటే రెండు కూడా ఒకటే సబ్జెక్ట్, సింగిల్ సబ్జెక్టే. నెక్స్ట్ చూడండి సి. ఓకే, పీస్ అండ్ హార్మోనీ. పీస్ ఉంటేనే హార్మోనీ ఉంటుంది. ఓకేనా? సో అంటే ఏంటి, ఇవేంటి పేరింగ్ వర్డ్స్. ఎప్పుడు కూడా ఈ పేరింగ్ వర్డ్స్ని సింగులర్ సబ్జెక్ట్గానే కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు ఇది సింగులరా ప్లూరలా అంటే సింగులర్. ఓకేనా? సింగులర్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఓకే, సో అండ్ అని చెప్పేసి ఇదొక సబ్జెక్ట్ అని ప్లూరల్ చేయకూడదు దాన్ని. ఇవేంటి అసలు ఫస్ట్ పేరింగ్ వర్డ్స్ కాబట్టి వీటిని సింగులర్ గానే తీసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చూడండి. ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్, బ్రింగ్స్ ఈజ్ ద ఆన్సర్. ఎస్ ఉంటే, వర్బ్ లో ఎస్ ఉంటే సింగులర్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, బ్రింగ్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే, నెక్స్ట్ చూడండి, పీస్ అండ్ హార్మోనీ. ఈజ్ ఆర్ ఆర్ ఇంపార్టెంట్ చెప్పండి. ఈజ్ నీడెడ్ టు బి మెయింటైన్డ్ బై ఎనీ కాస్ట్. అర్థమవుతుంది కదా? సో సి, ఈజ్ ఇస్ వాట్, సింగులర్. ఇక్కడ విన్స్ ఏంటి, సింగులర్. ఇక్కడ బ్రింగ్స్ ఏంటి, సింగులర్. రైట్? సో ఇవన్నీ కూడా ఏంటి, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకుంటాం. అసలు ఏమేమి ఉన్నాయి, పేరింగ్ వర్డ్స్ ఇవే ఉన్నాయా? సి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ చార్ట్. ఓకే, ఈ చార్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఈ చార్ట్ అంటే, ఎందుకు ఈ చార్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూస్తే ఈ చార్ట్లో నుంచే వచ్చాయి. సో ఈ చార్ట్ మనకు ఖచ్చితంగా అంటే ఈ పేర్ ఆఫ్ వర్డ్స్ నుంచి అడిగాడు అనమాట. సో అందుకే మనం ఇవి ఫోకస్ చేయాలి. చూడండి, ఫస్ట్ బ్రెడ్ అండ్ బటర్ అంటే ఏంటి, అది ఆ పని చేస్తేనే మనకి తినడానికి తిండి దొరుకుతుంది, అంటే అది మన లివింగ్ అని అర్థం. ఓకే, సో బ్రెడ్ అండ్ బటర్, క్రౌన్ అండ్ గ్లోరీ. ఓకే, స్లో అండ్ స్టడీ ఇందాక మనం చూసింది, రైజ్ అండ్ ఫాల్, ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసాం, హ్యామర్ అండ్ సికిల్ మన కమ్యూనిజం పార్టీకి సింబల్ ఉంటుంది కదా, అది కూడా ఒక పేర్. ఓకే, దెన్ ట్రూత్ అండ్ హానెస్టీ, హార్స్ అండ్ క్యారేజ్, రైస్ అండ్ కర్రీ ఈజ్ మై ఫేవరెటా, ఈజ్ మై ఫేవరెట్ అవుతుంది. ఎందుకు మీరు అనుకోవద్దు, రైస్ ఈజ్ వన్ సబ్జెక్ట్, కర్రీ ఈజ్ అనదర్ సబ్జెక్ట్. సో రెండు సబ్జెక్ట్స్ కాబట్టి ప్లూరల్ తీసుకోవాలని కాదు. రైస్తో పాటు ఖచ్చితంగా కర్రీ వేసుకొని తింటాం కాబట్టి ఆ రెండు కూడా ఏంటి, పేరింగ్ వర్డ్స్. సో వాటిని ఎప్పుడు కూడా సింగులర్గానే తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, కమింగ్ అండ్ గోయింగ్, అప్స్ అండ్ డౌన్స్, పీస్ అండ్ హార్మోనీ. ఇవన్నీ ఏంటి, వర్డ్స్ అన్నీ కూడా ఏంటి, సింగులర్. ఎందుకు, ఇవన్నీ కూడా ఏంటి, పేరింగ్ వర్డ్స్. వీటిని సింగులర్గా తీసుకుంటాం కాబట్టి సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ రూల్ నెంబర్ 2. సో రూల్ నెంబర్ 3 చూద్దాం. రూల్ నెంబర్ 3 ఏంటంటే, ఇక్కడ కూడా అంతే, ఎండ్ అనే కంజంక్షన్ ఉంది. ఓకే, ఎండ్ అనే కంజంక్షన్ ఉంది. రైట్, ఇక్కడ కూడా ఎండ్ అనే కంజంక్షన్ ఉంది. ఓకేనా? అంటే ఫస్ట్ రూల్ నెంబర్ 1కి 2కి సంబంధించిందా అంటే కాదు. ఎందుకు కాదంటే చూడండి, ఎండ్ అనే కంజంక్షన్ ముందు ఒక నౌన్ ఉంది, ఎండ్ అనే కంజంక్షన్ తర్వాత ఇంకో నౌన్ ఉంది, అంటే రెండు సబ్జెక్ట్స్ని కలిపింది ఎండ్ అనే కంజంక్షన్. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకు ముందు ఏంటంటే ఎండ్ అనే కంజంక్షన్ ముందు తర్వాత రెండు సబ్జెక్ట్స్ ఉంది, కానీ ఇక్కడ ఆర్టికల్స్ వచ్చి పడ్డాయి. అంటే ప్రతి సబ్జెక్ట్ ముందు ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ చూడండి, రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, రెండు సబ్జెక్ట్స్కి ముందు డిఫరెంట్ ఆర్టికల్స్, అంటే రెండు ఆర్టికల్స్ యూజ్ చేస్తున్నాం అంటే ఇద్దరు మనుషులు ఉన్నట్టు. అవును కదా? ఇప్పుడు చూడండి, ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఒక ఆర్టికల్ మాత్రమే ఉపయోగిస్తాం, మరి ఇంకొక మనిషి గురించి చెప్పాలంటే ఇంకొక ఆర్టికల్ యూజ్ చేయాల్సిందే. ఎస్, సో డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అని చెప్పాలంటే రెండు ఆర్టికల్స్ యూజ్ చేయాలి. ఓకే, అలా కాకుండా అండ్ అనే కంజంక్షన్ రెండు నౌన్స్ని కనెక్ట్ చేసింది, కానీ ఒక ఆర్టికల్ మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రం రెండు ఆర్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందంటే ఒక మనిషి మాత్రమే ఉన్నట్టు. అంటే ఏంటిది, సింగులర్. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, రెండు ఆర్టికల్స్ కనిపించాయా, ప్లూరల్ అని అర్థం, ఎందుకంటే ఇద్దరు మనుషులు ఉన్నట్టు. ఒక ఆర్టికల్ కనిపించిందా అంటే ఒక్కరే ఉన్నట్టు, అంటే సింగులర్. రైట్, ప్లూరల్ సింగులర్. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, జనరల్గా మనం ఈ సిచ్యువేషన్స్ కూడా చూసుంటాము. స్కూల్స్లో మన ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో అతనైనా లేకపోతే ఆవిడైనా ఒక సబ్జెక్ట్ని కూడా డీల్ చేస్తుంది. ఆ కేసులో మనం ఏం చెప్తాము అంటే, మనిషి ఒక్కడే, అతను ప్రిన్సిపల్ అనే రోల్ని చేస్తున్నాడు, యాజ్ వెల్ as సైన్స్ టీచర్. అంటే రెండు రోల్స్ అంటే అతనికి రెండు రోల్స్ ఉన్నాయి. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము అంటే, మనిషి మాత్రం ఒక్కడే కానీ రెండు రోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని ఆర్టికల్స్ యూజ్ చేస్తామో ఒక ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఈవెన్ బ్యాంక్లో కూడా క్యాషియర్ యాజ్ వెల్ as క్లర్క్, ఇద్దరు పనులు ఒకతనే చేస్తున్నప్పుడు ఒక ఆర్టికలే యూజ్ చేస్తాం. డిఫరెంట్ యూజ్ చేస్తున్నాము అని అంటే దానికి అర్థమైంది, ఇద్దరు మనుషులు ఉన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, సీ ద క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ద అనే ఆర్టికల్ ఉంది. ఓకే, ద ప్రిన్సిపల్
అండ్ ద ఓకే ద చీఫ్ గెస్ట్. అంటే చూడండి ఎన్ని వచ్చాయి ఆర్టికల్స్, 2 ఆర్టికల్స్ వచ్చాయి. 2 ఆర్టికల్స్ వచ్చాయి కాబట్టి 2 మనుషులు ఉన్నట్టు. 2 ఉన్నారంటే ఏంటి, ప్లూరల్. సో ఆన్సర్ ఏమవుతుంది, హ్యాజ్ ఆ, హ్యావ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఏ పోయట్. ఓకే, ఏ పోయట్ అండ్ ఏ నావలిస్ట్. ఓకే, అంటే 2 ఆర్టికల్స్ వచ్చాయి. 2 ఆర్టికల్స్ అంటే 2 ఉన్నట్టు. సో హ్యావ్. ఓకే, నెక్స్ట్ చూడండి, 1 ఆర్టికల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్. ఇక్కడ చూడండి ఒక ఆర్టికల్ మాత్రమే, అంటే అతనే ప్రైమ్ మినిస్టర్, అతనే డిఫెన్స్ మినిస్టర్. ఓకేనా, అంటే ఒక ఆర్టికల్ ఉన్నప్పుడు ఒక మనిషి మాత్రమే, అంటే సింగులర్. సో సింగులర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఈజ్ నీడెడ్. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఆర్టికలే కనిపిస్తే సింగులర్. ఓకే, 2 ఆర్టికల్స్ కనిపిస్తే ప్లూరల్ తీసుకోవాలి, సింపుల్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 4 ఏంటంటే చూడండి, సేమ్ ఇందాక మనం ఏం చేసాము, అండ్ అనే కంజంక్షన్ 2 సబ్జెక్ట్స్ ని కలిపింది కదా. ఇప్పుడు అండ్ బదులు ఈ వర్డ్స్ కనిపిస్తాయి. అండ్ కాకుండా ఈ వర్డ్స్, ఈ లిస్ట్ లో ఏ వర్డ్ ఇచ్చినా కూడా ఎలా ఫాలో అవ్వాలి, ఏ రూల్ ఫాలో అవ్వాలి చూడండి. అసలు ఏంటి ఈ వర్డ్స్ ఏంటి, సి విత్, ఓకే, టుగెదర్ విత్, అలాంగ్ విత్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి, విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్. ఓకే, నెక్స్ట్ చూడండి, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు. ఇవన్నీ ఏంటి, ఒకటి ప్లస్ ఇంకొకటి కలిపారు. ఓకే, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు. నెక్స్ట్ బట్ అంటే ఏంటి, కాంట్రాస్ట్ ఇండికేటర్. మనం చదివాం కదా కంజంక్షన్స్ లో బట్. లైక్, అన్లైక్. లైక్ ఏంటి, పాజిటివ్. అన్లైక్ ఏంటి, నెగిటివ్. ఓకే, బిసైడ్స్ కూడా చూసాం, బిసైడ్ కి డిఫరెన్స్ ఏంటి ప్రపోజిషన్స్ లో చూసాం. నెక్స్ట్ ఎక్సెప్ట్, ఓకే, నెగిటివ్ ప్రిఫిక్స్. ఇంక్లూడింగ్ ఇస్ పాజిటివ్, ఎక్స్క్లూడింగ్ ఇస్ నెగిటివ్. ఓకే, అండ్ నాట్, రాదర్ దాన్, అకంపనీడ్ బై. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా కంజంక్షన్స్ లాగా పనిచేస్తాయి. ఓకేనా, అంటే సబ్జెక్ట్ 1 ఉండాలి, దీంట్లో ఏదైనా వర్డ్ ఉండని. ఓకే, దెన్ సబ్జెక్ట్ 2 ఉండాలి. అంటే సబ్జెక్ట్ 1 ని సబ్జెక్ట్ 2 ని ఇందులో ఏ కంజంక్షన్ అయినా కనెక్ట్ చేసి ఉంటే అప్పుడు అక్కడ యూజ్ చేసే వర్బ్ దేని ప్రకారం ఉండాలి, సబ్జెక్ట్ 1 ప్రకారం ఉండాలి. ఓకేనా, సో ఈ లిస్ట్ లో మనకి ఏ వర్డ్ కనిపించినా కూడా మనం ఏం చూడాలి, సింపుల్ గా సబ్జెక్ట్ 1 పైకి వెళ్ళిపోవాలి మన ఫోకస్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుస్తుంది. సి ద ఫస్ట్ వన్, ద ప్రిన్సిపల్. ఎస్, మనకు ఆ వర్డ్ వచ్చేసింది చూడండి, టుగెదర్ విత్. ఓకే, ద ప్రిన్సిపల్ టుగెదర్ విత్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్. ద ప్రిన్సిపల్ ఏంటి, సింగులర్. ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఏంటి, ప్లూరల్. ఓకే, సో మనకి ఈ వర్డ్ కనిపించింది కాబట్టి మనం ఏం చేస్తాము, సింపుల్ గా సబ్జెక్ట్ 1 ప్రకారం వెళ్ళాలి. ద ప్రిన్సిపల్ అంటే ఒక్కరే కదా, ఎస్. సో అందుకని ఈజా, ఆరా, ఈజ్. సింగులర్ సబ్జెక్ట్ కి సింగులర్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్. ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్, మన వర్డ్ సి, యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ. ఓకే, అంటే ఇక్కడ మనకి ప్లూరల్ ఇచ్చాడు, ఈ వర్డ్ తర్వాత సింగులర్ వచ్చింది. ఓకేనా, మనం ఏం చేయాలి, ఈ లిస్ట్ లో ఏ వర్డ్ కనిపించినా మనం ఏ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. అంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే చాలా మంది కదా, అంటే ప్లూరల్ సింగులరా, ప్లూరల్. సో ప్లూరల్ కాబట్టి ఏం తీసుకుంటాము, హ్యావ్ తీసుకుంటాం. సో ఆన్సర్ ఏంటి, హ్యావ్. అర్థమైంది కదా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ రూల్కి వెళ్దాం. నెక్స్ట్ రూల్ చూడండి, ఎస్. సో ఇంతకు ముందు అన్ని రూల్స్ కూడా ఫస్ట్ సబ్జెక్ట్ 1 ఉండి, ఓకే, ఇక్కడ ఏవో కంజంక్షన్స్ ఉండి ఆ తర్వాత సబ్జెక్ట్ 2 ఉండేవి. ఎస్, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాకుండా ఇవన్నీ ఏంటి, పేరింగ్. ఎయిదర్ ఆర్, నీదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇవి కూడా మనం చూసాం కంజంక్షన్స్ అనే చాప్టర్ లో. ఓకే, సరే, ఎయిదర్ ఆర్, నీదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలా వచ్చినప్పుడు సబ్జెక్ట్ 1 ఇక్కడ ఉంటుంది, సబ్జెక్ట్ 2 ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, neither the teacher nor the students. Okay, so here we have subject 1 and after we have subject 2. Yes or no? Yes. So I am చేయాలి మరి అప్పుడు. neither the teacher nor the students అని అంటున్నాడు. అంటే ఏం చేయాలి, ఈ కేసులో మనం ఎలా తీసుకోవాలి, సబ్జెక్ట్ 1 ప్రకారం వెళ్ళాలా, సబ్జెక్ట్ 2 ప్రకారం వెళ్ళాలా. చూడండి, మనకు కావాల్సింది ఏంటి, వర్బ్ కదా. సో వర్బ్ అనేది నియరెస్ట్ సబ్జెక్ట్, అంటే వర్బ్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఏ కేసులో ఎయిదర్ ఆర్, నీదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు వర్బ్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, neither
ఆర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకు కావాల్సింది ఏంటి, వర్బ్ కావాలిగా. సో వర్బ్ కి దగ్గరగా ఉంది ఏంటి, స్టూడెంట్స్. ఎస్, సో స్టూడెంట్స్ సింగులరా ప్లూరలా, ప్లూరల్. సో అందుకని ఆన్సర్ ఏంటి, ఆర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వర్బ్ అనేది ఏ ప్రకారం వెళ్ళాలి, నియరెస్ట్ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. అంటే ఏంటి, ఫాలోవర్స్. ఫాలోవర్స్ అంటే ఏంటి, ప్లూరల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, వర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి, సి ఇక్కడ మళ్ళీ ఎండ్ అనే కంజంక్షన్ వచ్చేసింది. ఓకే, ఎండ్ అనే కంజంక్షన్ వచ్చింది. నా ఎండ్ అనే కంజంక్షన్ వచ్చింది కదా, అయితే మీరు ఈ చార్ట్ కనుక చూస్తే మనకి ఏవో వర్డ్స్ బాగా కనిపిస్తున్నాయి. ఏం వర్డ్స్, ఈచ్, ఎవ్రీ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ. సి మనకు ఒక లైన్లో మీకు ఈ వర్డ్ కనిపించింది అనుకోండి, ఈచ్ కానీ ఎవ్రీ కానీ, ఎన్నిసార్లు కనిపించండి, ఒక్కసారి కనిపించినా ఎన్నిసార్లు కనిపించినా బ్లైండ్గా మనం ఏం ఫాలో అవ్వాలి, సింగులర్ అని పెట్టేసేయాలి. ఓకే, ఈచ్ ఎవ్రీ అన్న వర్డ్ కనిపిస్తే వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎవ్రీ పర్సన్ ఏంటి, ఎవ్రీ అని కనిపించింది కదా, సింపుల్ హ్యాజ్ హ్యాజ్ అని వస్తుంది. ఓకే, సో ఈచ్ ఎవ్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని కూడా ఏంటి, సింగులర్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ అంటే ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్ అండ్ ఎవ్రీ చైల్డ్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఎన్నిసార్లు వచ్చినా, ఒక్కసారి వచ్చినా 10 సార్లు వచ్చినా కూడా మనం సింగులర్ గానే తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, హ్యాజ్. నెక్స్ట్ చూడండి, ఎస్, సో ఇవన్నీ ఏంటంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటారు. ఓకేనా, ఇండెఫినెట్ ప్రొనౌన్. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయి, సింగులర్ గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు వీటిని ఎందుకు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు, సమ్వన్ హ్యాస్ కమ్ అని చెప్పాను. ఓకే, లేదా ఎవ్రీవన్ ఇన్ ద క్లాస్ ఆర్ స్టడీయింగ్ అని అన్నాను. ఎవ్రీవన్ అంటే ఎవరెవరు, పర్టికులర్ అని చెప్తున్నామా, చెప్పట్లేదు. ఎవ్రీవన్ అంటే ఎవరెవరో ఉన్నారు అక్కడ. అంటే ఏంటి, డెఫినెటా ఇండెఫినెటా, అందుకే ఇండెఫినెట్ అయింది. ప్రొనౌన్స్ ఇవన్నీ కూడా నౌన్స్ అయితే కావు ఇవి, ప్రొనౌన్స్. నౌన్స్ అంటే ఏంటి, పేర్లు. నేను పేర్లు చెప్పలేదు, ఏదో ఒక వర్డ్ని యూజ్ చేసేసాను, అది అందరికీ వర్తించింది ప్రొనౌన్. ఓకేనా, సో ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎప్పుడూ కూడా సింగులర్గా ఉండాలి. ఈచ్ ఎవ్రీ కనిపించినా సింగులర్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏమేమి ఉంటాయి, ఎవ్రీవన్, ఎవ్రీబడి. ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్వన్, సంబడి, ఎనీవన్, ఎనీబడి, నో వన్, నోబడి. ఓకే, అవి ఆల్రెడీ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చూడండి, థింగ్స్ అంటే ఏంటి, వస్తువులకి. ఎవ్రీథింగ్, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్. వీటికి కూడా మనం ఏం తీసుకోవాలి, సింగులర్ గానే తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుందో చూడండి, ఎవ్రీబడి ఇన్ ద క్లాస్ వాస్ ఆ వర్రా, వాస్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవ్రీవన్, నోవా, నోసా, నోస్. ఓకేనా, నెక్స్ట్ ఎస్, సో ఇవి కూడా ప్రొనౌన్స్, కానీ ఇవి ప్లూరల్ ప్రొనౌన్స్. పేరు చూడగానే తెలిసిపోతుంది. బోత్, ఎంతమంది ఉన్నారు, ఇద్దరు. బోత్, ఫ్యూ, మెనీ, సెవరల్, ఇవన్నీ ఏంటి, ప్లూరల్. సో ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. మెనీ హ్యాజ్ ఆర్ హ్యావ్ అని అంటాం. సెవరల్ ఈజ్ ఆర్ ఆర్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చూడండి, దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఓకేనా, రిలేటివ్ ప్రొనౌన్. ఏమేం ప్రొనౌన్స్ అవి, హూ, హూమ్, దట్, విచ్. దీని ముందు వచ్చిన నౌన్ దీని తర్వాత వచ్చిన వర్బ్తో అగ్రీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, దీని ముందు సింగులర్ నౌన్ ఉందనుకోండి, నువ్వు సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. దీని ముందు ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ వన్ ఆఫ్ ద నాబ్లెస్ట్ విమెన్. దట్ ఈస్ అ కంజంక్షన్. ఓకే, సో దట్ ముందు ఏముంది, ప్లూరల్ ఉంది. సో మనం ఏం తీసుకోవాలి, ప్లూరల్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఏంటి, హ్యావ్. ఎందుకు, విమెన్ కాబట్టి, చాలా మంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, షీ పిక్డ్ ద వన్ ఫ్లవర్. ఇక్కడ కూడా దట్ అనే కంజంక్షన్ ఉంది. దట్ ముందు ఏముంది, వన్ ఫ్లవర్ అంటే సింగులర్. సో సింగులర్ కాబట్టి ఏం తీసుకోవాలి, వాస్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్. ఎస్, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ నంబర్ ఆఫ్, ద నంబర్ ఆఫ్. ఓకేనా, ఏ అని వచ్చింది, ఏ అని వస్తే అది మనం సింగులర్గా అంటే ఒక అని నేను మీకు ఆర్టికల్స్లో చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ ఇంకా ఫాలో అవ్వకూడదు. ఏ నంబర్ ఆఫ్ వచ్చిందంటే ఆఫ్ తర్వాత ఎప్పుడూ కూడా ప్లూరల్ నౌన్సే ఉపయోగించాలి. ఓకేనా, సరే. ఏ నంబర్ ఆఫ్ అని తీసుకుంటే ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ద నంబర్ ఆఫ్ అని వస్తే సింగులర్ తీసుకోవాలి. ద అంటే ఏంటి, పర్టికులర్ అంటే ఇతనే అని చెప్పాలి. ఓకేనా, అంటే వీలే అని అంటున్నారు కాబట్టి సింగులర్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. సరే, వీటిని ఎలా చేయాలో చూడండి. ద నంబర్ ఆఫ్ వచ్చిందా, ద నంబర్. ఇక మిగతాది ఏముందో మనకు అక్కర్లా, ద నంబర్ వచ్చింది కాబట్టి సింగులరా ప్లూరలా, సింగులర్. సో ఆన్సర్ ఏమవుతుంది, హ్యాజ్ అవుతుంది. నౌ ఏ నంబర్ ఆఫ్ అంటే ఏంటి, ప్లూరల్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ రూల్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, మెనీ మెన్, మెనీ సింగులర్. ఎస్, ఫస్ట్ మనము ఇక్కడికి వద్దాము. చూడండి, సీ హియర్,
మెనీ మెన్ అంటే ఏంటి? మెన్ అంటే ప్లూరలే కదా, సో అందుకని ప్లూరల్ వర్బే తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మెనీ ఏ ఉంది కాబట్టి ఏ అంటే ఏంటి? ఒక ఏ బాయ్ ఏ గర్ల్ అని అంటావు. సో అందుకని ఏ తర్వాత ఎప్పుడూ కూడా ఏం రావాలి? సింగులర్ నౌన్ రావాలి. సో సింగులర్ నౌన్ వచ్చింది కాబట్టి సింగులర్ వర్బ్ మాత్రమే వస్తుంది. అండ్ దెన్ ఇందాకే చెప్పాను, ఆఫ్ తర్వాత ఎప్పుడూ కూడా ప్లూరల్ నౌన్ వస్తుంది కాబట్టి ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ see here, many a students are student. ఏ అన్న వర్డ్ వచ్చింది కాబట్టి స్టూడెంటే ఉండాలి. ఏ బాయ్ అంటాం కదా, సో ఏ స్టూడెంట్. సో మెనీ ఏ స్టూడెంట్ వచ్చింది కాబట్టి వర్బ్ ఏం తీసుకున్నారు ఇక్కడ చూడండి? ఈజీ తీసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మెనీ స్టూడెంట్స్ చాలా మంది. సో ఆన్సర్ ఏమవుతుంది? హ్యావ్. నెక్స్ట్ మెనీ ఆఫ్ దెమ్, ఇది కూడా ఏంటి? ప్లూరలే. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఓకే, సో ఇవి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించి బేసిక్ ఇంపార్టెంట్ రూల్స్ చూసాము. మనం నెక్స్ట్ సెషన్లో మరొక చాప్టర్ని డీల్ చేద్దాం.